దేవుని ప్రేమను బట్టి ఈ ఉదయ కాలంలో బిడ్డలు రక్షణ పొందడానికి దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క జీవితంలో చేసిన మేలని కూడా మనం ఏం చేయాలంటే ప్రభా నన్ను రక్షించుకున్నాను, నన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఈ దినం నుంచి ప్రభా నీ సన్నిధికి వస్తూ ప్రభా ఇదిగో నా ఆత్మీయ జీవితంలో నేను మర్చిపోకుండా నిత్యమునైనా మందిరానికి వస్తూ నేను మైపరిచేటువంటి బిడ్డగా నన్ను నిలబెట్టండి. నాకు జీవితం అంతా కూడా నీ రక్షణ భాగ్యాన్ని నేను కొనసాగించే కృప నాకు దయచేసి నిత్య జీవాన్ని మాకు ఇచ్చావు ప్రభా అని ప్రతి వైద్యులు కూడా దేవుని ప్రేమను బట్టి ఒక చిన్న గుంపులో దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అందును బట్టి దైవజనులు చేసిన ప్రార్థన, సంఘం చేసిన ప్రార్థన, ఆ ప్రార్థన వారు రక్షించింది. వారిని ప్రత్యేకంగా ఈ లోకంలో నిత్య జీవాన్ని పొందడానికి దేవుడు మార్గము తెరిచాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానని చెప్పినటువంటి దేవునికి మనము సంఘములు కానీ లేక సాక్షులుగా నిలబడాలని ప్రభు నామను బట్టి నేను మనవి చేస్తూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించుగా. ఆమె ఇమానియలు చిన్న ప్రార్థన చేసి అయ్యా నీ కృపలో ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. సంఘంలో ప్రేమించి ఇచ్చిన 5 బిడ్డలను బట్టి అవునయ్యా. అయ్యా ఇదిగో ప్రభా తల్లి తన బిడ్డను కనేటప్పుడు ఏ విధంగా కుటుంబ నొప్పులతో బాధపడుతుందో అయ్యా ఈ లోకంలో మేము ఉన్నప్పుడు అయా సంఘంలో అనేక మంది తప్పిపోయినప్పుడు అదేవిధంగా సంఘ కాపులు కూడా ఇదిగో ప్రభా తప్పిపోయిన గొర్రె పిల్లలను నీ దగ్గరికి తీసుకురావడానికి ఎంతో బాధ వేదన రోదన చెంది ప్రార్థన చేసి ఉన్నాడు ప్రభా. ప్రతిఫలంగా నువ్వు ఇచ్చిన ఈ 5 బిడ్డలను బట్టి వందనాలు ప్రభా. నీ కృపలో జ్ఞాపకము చేసుకో ప్రభా. అయా ఇదిగో ప్రభా భవానీని బట్టి, సుష్మాను బట్టి, అయా సోమాను బట్టి, ఇదిగో ప్రభా సంధ్యాను బట్టి, అన్నిని బట్టి నీ కొట్లాడుకుని వందనాలు. అయ్యా ఈ 5 బిడ్డలు నీ రాజ్యానికి వారసులయ్యే భాగ్యమును దయచేసినందుకు వందనాలు.